ఇంటర్నేషనల్ చాలా బాగుంది. సూపర్ 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 విజయ్ పవన్ చాలా బాగుంది. చాలా సూపర్ చాలా బాగుంది అన్న. ఫైట్ సీన్ కి అయితే పండుకున్న శివం కూడా లేదు, అంత సూపర్. సూపర్ అదిరిపోయింది. 1000 CR కేక్ వాక్ అన్న. 1000 CR అయితే కేక్ వాక్ అన్న. సూపర్ డూపర్ హిట్. అలా ఎక్సలెంట్. ఇంకా కొట్టేవాళ్ళు లేడు ఎవరు. ఇది సూపర్ అన్న, అసలు మామూలుగా లేదు. సూపర్ సూపర్ బ్యూటిఫుల్ మూవీ. మస్ట్ వాచ్ మస్ట్ వాచ్. క్రేజీ సూపర్ సూపర్ క్రేజీ మూవీ. అంతే. ఒక ప్రభాస్, ఒక ఎన్టీఆర్, ఒక అల్లు అర్జున్, ఒక రామ్ చరణ్, ఒక మహేష్ బాబు. సూపర్ అన్న. ఫైర్ వైల్డ్ ఫైర్ సూపర్ అన్న మూవీ. నెక్స్ట్ లెవెల్. సినిమా మళ్ళీ పుట్టాలి ఇండస్ట్రీలో ఎవరైనా, మామూలుగా లేదు. సినిమా ఎలా ఉంది? రెండోసారి చూడాలి. ఫస్ట్ ఎలివేషన్స్, సెకండ్ హాఫ్ బుర్రపాడు మామూలు లేదు భయ్య సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నాను, మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాను. ఇది కావాలి. జాతర ఫైట్ సీన్ బాగుంది బాగుంది బాగుంది. అల్లు అర్జున్ కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ చెప్పొచ్చు. మళ్ళా మనం ఒక విక్రమ్ దృష్టి యాక్టింగ్ అంటే మళ్ళా అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ లో విశ్వరూపం చూపించిండు. సినిమా మాత్రం బాహుబలి వచ్చేసి రాసి ఉంది. రాసే ఛాన్స్ బాగుందంటే జాతర సాంగ్ ఉంటుంది. జాతర సాంగ్ లో BGM, ఆయన యాక్టింగ్ జాతరలో సూపర్. రైట్ సైడ్ రైట్ సైడ్. कुछ डल नहीं है फिल्म में, पूरा अल्लू अर्जुन ने उठाया अपने कंधों पे. రైట్ సైడ్ రైట్ సైడ్. वो पागल हो गए फिल्म में. आप इतना एंजॉय करो. డైలాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. మ్యాడ్ అంతే, మ్యాడ్ అంతే. జాతర సీన్ కట్టే దాని తర్వాత సీన్ ఉంటది. మస్తు మంది విన్నర్ ఉన్నారు, ఎవరిదని చెప్పాలి. 300-400 కోట్లు కొడుతుంది బ్రో. అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎక్కలేదు. ఫీలింగ్స్ చింపేసింది అనుకో బ్రో. ఐటమ్ సాంగ్, ఆమె అదంతా వేరే లెవెల్ అనుకో బ్రో. అది చూస్తేనే మొత్తం అంతా మెండల్ అయిపోతారు బ్రో. సినిమా అంటే అది బ్రో. మొత్తం 100 కోట్లు పక్క, 1000 కోట్లు పక్కా కొడుతుంది బ్రో. ఆ సీన్ ఉంటుంది జాతర అయితే, అది హైలైట్ బ్రో. సినిమా మొత్తంలో హైలైట్ సీన్ అంటే అదే బ్రో. మొత్తం లాస్ట్ ఫైట్ ఉంటుంది. సినిమా ఒక వేటకు వచ్చి వేటతో ఆహారం కోసం ఎంత వెయిట్ చేస్తారో అలా ఫైట్ చూపించింది లాస్ట్ ఫైట్. ఆ ఫైట్ మొత్తం హైలైట్. ఏం చెప్పాలంటే సుకుమార్ హ్యాట్సాప్ చెప్పాలి సార్. సుకుమార్ గారు, దేశీ ప్రసాద్ గారు, అల్లు అర్జున్ ముగ్గురు కష్టపడ్డారు కాబట్టి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయింది. ఏం చెప్పాలంటే పుష్ప 1 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో పుష్ప 2 కూడా అంత బ్లాక్ బస్టర్ అయింది. ఎక్కడ బోరింగ్ లేదు. చెప్పాలంటే మేము డ్యాన్స్ ఇచ్చి పడేసిండు. మేము చెప్పండి మెగాస్టార్ సార్, మీరు మీ అల్లుని చూసి చాలా మెచ్చుకుంటారు సార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఒక వైఫ్ ని చాలా డామినేట్ చేసిందని చెప్పొచ్చు. సో కంటెంట్ ఉంది, సో అందరూ చూస్తారు. బట్ ఎంజాయ్ ద మూవీ లవర్స్ అండ్ ఆల్ ఫ్యాన్స్. డామినేట్ చేస్తే వైఫ్ మంచిదంటారా? అంటే నీరు కావాలా నిప్పు కావాలంటే రెండు ఉంటేనే బాగుంటుంది. అలానే ఉప్పు కావాలి, కారం కావాలి. అందుకనే గొడవలు ఉంటాయి, సంతోషం ఉంటుంది. అవన్నీ మనం రివీల్ చేయకూడదు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా మూవీ? 100%. పుష్ప 3 కూడా ఉందంట, నిజమేనా? రూమర్